హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం చూపించబోయే రెసిపీ సరికొత్తగా బియ్యంతో స్వీట్ రెసిపీ అండి. మనకు తక్కువ ఇంగ్రీడియంట్సే పడతాయి. ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా సింపుల్గా ఒక 10 నిమిషాల్లోనే మనము స్వీట్ తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, రండి మరి. ముందుగా కప్పు బియ్యాన్ని కడాయిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే బాగా బియ్యం అంతా కూడా కరకరలాడుతా అంటే కొంచెం బాగా రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రతి 2 నిమిషాలకు ఒకసారి ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా కలర్ అంతా కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. బియ్యం వేగితే అలా మా కలర్ అంతా కూడా క్రిస్పీగా ఫ్రై అయితే ఆ టేస్ట్ వేరే ఉంటుందండి. బియ్యం ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుందండి. చాలా క్రిస్పీగా వేగాలి. ఈ విధంగా వేగితేనే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక ప్లేట్లో తీసుకొని బాగా చల్లారి పెట్టుకోవాలండి. బాగా చల్లారిన తర్వాత మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే వేరే గిన్నెలో 1 కప్పు బెల్లం తీసుకొని బెల్లం మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసి చిన్న మంట మీద పాకం వచ్చేలాగా మరగపెట్టుకోవాలి. ఇంకో స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని 1/2 లీటర్ వరకు పాలు యాడ్ చేసుకోవాలి. పాలన్నీ కూడా ఒక మరుగు మరగనిచ్చుకొని ఒక మరుగు మరిగి పొంగుతుందనంగా మనం ముందుగా మిక్సీ పట్టుకుని ఈ పౌడర్ మిశ్రమాన్ని కూడా వేసి పిండి పట్టించుకున్నాం కదండి బియ్యాన్ని, ఆ మిశ్రమం యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఈ పిండి మిశ్రమం అంతా కూడా పాలల్లో బాగా బాయిల్ అయ్యి ఉడికే వరకు బాగా స్మూత్గా మనం గరిటెతో కలుపుతూనే ఉండాలి, లేదంటే చిక్కబడిపోతుంది. ఇప్పుడు బెల్లం పాకం అంతా కూడా దగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూశారు కదా, ఈ పాకం అంతా కూడా దగ్గరికి అయింది. ఇప్పుడు దీనిలో 1 స్పూను యాలక్కాయ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందామండి ఫ్లేవర్స్ అన్నీ. మధ్య మధ్యలో 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేయాలి. అప్పుడే కాదు, చెప్తాను. ఇప్పుడు ఈ పిండి మిశ్రమం అంతా కూడా బాగా ఉడికింది. చూశారు కదా, ఇప్పుడు బెల్లం పాకాన్ని తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలి. ఆ పాకం అంతా కూడా వేడి మీదే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి మిశ్రమము ఇదంతా కూడా బాగా అబ్జర్వ్ చేసి పీలుస్తుంది. కొంచెం ఒక 2 నిమిషాలు అయ్యేటప్పటికి ఈ గట్టిదనం అంతా మళ్ళీ కరిగి మెత్తగా అవుతుంది. చూడండి ఏ విధంగా అయ్యిందో. అంటే బెల్లం పాకం కూడా పీల్చుకుంది కదా. ఈ పిండి మిశ్రమం అంతా కూడా స్వీట్ కంటెస్టెంట్ రెడీ అయిపోయింది. కలాకండ స్వీట్ లాగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, మనం ఇంట్లో నిత్యం దొరికే ఇంగ్రీడియంట్సే. ఎక్కువ కష్టపడాల్సిన పని కూడా ఏం లేదండి. ఇంక ఇప్పుడు దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని ఈ పిండి మిశ్రమాన్ని, స్వీట్ మిశ్రమాన్ని తీసుకొచ్చి ప్లేట్లో సర్దుకోవాలి. ఇలాగా డబ్ చేస్తే మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. చూసారు కదా, నెయ్యి అంతా సైడ్స్ తేలుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక 2 అవర్స్ పక్కన పెట్టేస్తే గట్టిపడుతుంది. దీన్ని మనం పీసెస్ కింద కట్ చేసుకుందామండి. చూసారు కదా, స్వీట్ అయితే రెడీ అయిపోయింది. చక్కటి స్వీటు ఇంట్లో మనం చాలా తేలిగ్గా ఇంట్లో చేసుకునే స్వీట్ అండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ.